పని చేసుకున్నాం, పనులు ప్రారంభమైనవి. అది కూడా చెప్పిన సమయం ప్రకారం అందిస్తానని చెప్పిన మాట. కొన్ని పనులు ఉన్నాయి, వాటి కోసం కూడా నిధులు లభ్యతను బట్టి నాకు శాసనసభ్యుడిగా ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని రకాల అవకాశాలను తీసుకుని ఆ యొక్క అభివృద్ధి పనుల సాధన కోసం కూడా కృషి చేస్తానని మాట ఇస్తూ, ఒకటే లక్ష్యం, చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందజేయడం, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలని స్థానిక శాసనసభ్యుడిగా సాధించడం ఇది నా కర్తవ్యం. ఎక్కడా కూడా గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాలు, వివాదాలు, రాజకీయ వాదాలు లేకుండా ఎన్నికలు లేవు. మళ్ళీ 3.5 సంవత్సరం తర్వాత ఎన్నికలు వచ్చేది, ఎమ్మెల్యే ఎన్నికలు లేని వేళ గ్రామాల్లో సంబంధించినటువంటి అందరూ కూడా ఒక కుటుంబ వాతావరణంలో అక్క, అన్న, మామ, బావ, చెల్లె, పెద్దమ్మ, చిన్నమ్మ అనుకుంటా ఒక మంచి వాతావరణంలో ముందుకు సాగాలని చెప్పని అభివృద్ధి పనుల సాధన విషయంలో గ్రామానికి 10 రకాల మేళ్లు చేసే విషయంలో రాజకీయ పార్టీలకు అతీతంగా కలిసి వచ్చే అందరినీ కలుపుకునేదానికి మీ కోటంరెడ్డి సదారెడ్డిగా ఇప్పుడు సిద్ధంగా ఉంటాను. దానికి అందరూ కూడా సహకరించాలని చెప్పని, ఇంకా ఎక్కడైనా తెలుసో తెలియకో ఇంత పెద్ద వ్యవస్థలో అన్నీ కూడా ఎమ్మెల్యేకి తెలియాలంటే సాధ్యం కాదు. తెలుసో తెలియకో ఎక్కడైనా సరే చిన్న లోటుపాట్లు, చిన్న పొరపాట్లు కానీ జరిగినట్లయితే రూరల్ నియోజకవర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఓటర్కి కూడా నేరుగా నాకు ఫోన్ చేసి చెప్పే ఆ యొక్క చనువు ఉంది, ఆ హక్కు ఉంది. కాబట్టి రూరల్ నియోజకవర్గ ప్రజలందరికీ మనవి చేస్తున్న, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుసో తెలియకో ఎక్కడైనా చిన్న పొరపాట్లు జరిగినా కూడా ఆ పొరపాట్లని వెంటనే నేరుగా నాకు ఫోన్ చేసి మీరు ఎత్తి చూపాలని, ఖచ్చితంగా అవి పొరపాట్లు అయితే వాటిని సరి చేసుకుంటాం. అవి పొరపాట్లు కాకుంటే ఏ కారణంతో పొరపాట్లు కావో మీకు తెలియజేస్తాను. అంతిమంగా 2014 ముందు ఈ గ్రామాలకు వచ్చినప్పుడు ఒక మాట చెప్పా, నేను ఎమ్మెల్యేగా ఉంటే మీ ఇంట్లో మీ అన్నో, మీ తమ్ముడో, మీ కుటుంబ సభ్యుడు ఎమ్మెల్యేగా ఉంటే ఎంత చనువు ఉంటుందో అంత ఉంటుందని చెప్పా. ఇన్ని సంవత్సరాలు కూడా ఆ నమ్మకాన్ని కాపాడుకుంటూ వచ్చా. మీరు కూడా నన్ను గుండెలో పెట్టుకు చూసుకుని 1కి 3 సార్లు భారీ మెజార్టీలతో 26,000తో ఒకసారి, 22,000తో ఒకసారి, 36,000తో ఒకసారి భారీ మెజార్టీలతో గెలిపించారు. అన్నిటికీ మించి ఒక మంచి విజయం మొన్నటి ఎన్నికే. ఎందుకంటే ఒక 1,000 కోట్ల కోటీశ్వరుడితో నేను పోటీ పడ్డా. 1,000 కోట్ల కోటీశ్వరుడితో నేను పోటీ పడిన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక భారీ మెజార్టీ ఇవ్వటమే కాకుండా ప్రతి గ్రామంలో, ప్రతి డివిజన్లో, రూరల్ నియోజకవర్గంలో 18 గ్రామాలు ఉన్నాయి, 26 డివిజన్లు ఉన్నాయి. ప్రతి గ్రామంలో, ప్రతి డివిజన్లో కూడా నాకు మెజార్టీలు ఇచ్చారంటే నిజంగా అంతకంటే అభిమానం ఎవరికి దొరకదు. ఆ నమ్మకాన్ని, అభిమానాన్ని నేను కానీ నా తమ్ముడు కోటంరెడ్డి గిరి కానీ కాపాడుకుంటామని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అందరూ కలిసికట్టుగా ఉండి ఎక్కడా కూడా గ్రామాల్లో వివాదాలు లేకుండా, మనకు త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి. నాకు తెలిసినంత వరకు ఏప్రిల్లో సర్పంచ్ ఎన్నికలు ఉంటాయి. ఈ సర్పంచ్ ఎన్నికల్లో గతంలో ఏ విధంగా 18 సర్పంచులు గెలిచామో, 12 ఎంపీటీసీలు గెలిచామో, ఈసారి కూడా రూరల్ నియోజకవర్గంలో 18 పంచాయతీల మీద తెలుగుదేశం పార్టీ కూటమి జెండా ఎగరాలని, రెపరెపలాడాలని, అందుకు ప్రతి ఒక్కరు కూడా కష్టించి పనిచేయాలని, మనం ప్రజలకు చేసిన మేళ్లు ప్రజలకు చెప్పాలని కోరుకుంటూ, ప్రజలకు కూడా మనం చేస్తూ ఉన్న స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి, సర్పంచ్ ఎన్నికలు. ఒక్కటి అర్థం చేసుకోండి, ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో ఉంది. సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా అధికార పార్టీ వ్యక్తి గెలిస్తే ఆ గ్రామానికి 10 రకాల మేలు చేసే అవకాశం ఉంటుంది. అధికారం లేని వ్యక్తులు గెలిస్తే, అధికారం లేని వ్యక్తులు పోటీ చేస్తే ఆ యొక్క వారు గెలిచినా కూడా ఫలితం ఉండదు. కాబట్టి ప్రజలందరూ కూడా మంచి మనసు చేసుకుని, మీరు ఏ విధంగానైతే గత ఎన్నికల్లో నాకు సంపూర్ణ మద్దతు ఇచ్చారో అదేవిధంగా వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ కూటమికి ఆ యొక్క సర్పంచ్ అభ్యర్థులకి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ